హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. అలాగే మహిళలకు వీళ్ళందరికీ కూడా శుభవార్తలండి. రైతు బంధు డబ్బులు ఎన్ని ఎకరాల వరకు, మరి 3, 6 ఎకరాల వరకు పడతాయి అంటున్నారు. మరి పడట్లేదు అనేసి కామెంట్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా నిరాశ పడుతున్నారు. నిరాశ పడే అవసరం లేదండి. అలాగే మహిళలకు కూడా రూ. 2,500 మరి పడుతున్నాయా లేవా, మరి ఎప్పటి నుంచి పడుతున్నాయి, అలాగే రైతు రుణమాఫీ కూడా మరి ఎంత అమౌంట్ పడుతుంది, అలాగే కరెంటు బిల్లు ఫ్రీయా కాదా తెలుసుకునే ముందు, మరి ఎప్పటి నుంచి ఫ్రీ అవుతుంది తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ద్వారానే వీడియో అనేది బూస్టప్ అవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క రైతుకైతే రైతు బంధు డబ్బులైతే 3 నుంచి, ఇంతకుముందు 2 నుంచి 3 వరకు అయితే పడ్డాయండి ఎకరాల వరకు. అలాగే 3 నుంచి 4 ఎకరాల 5 ఎకరాల వరకు అయితే ఇప్పుడు పడుతున్నాయి ప్రతి ఒక్కరికి. కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుంది. చాలా కోట్లయితే నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. రైతు బంధుకు 2 కోట్ల అప్పు కూడా తీసుకోవడము జరిగింది. ప్రతి ఒక్కరికైతే కొద్దిగా ఒక వారం తర్వాత, కొంతమందికి ఒక వారం తర్వాత, కొంతమందికి అయితే పడడం జరుగుతుంది. వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుంటే రాదండి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి పడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే, మాకు తెలిసిన వాళ్ళకు కూడా పడ్డాయి, ఏం ప్రాబ్లం లేదండి, ఖచ్చితంగా పడతాయి. అలాగే రుణమాఫీ అయితే జీవో విడుదలైంది 2,00,000కు. కాకపోతే ఇప్పుడు మనకు 18,000 కోట్లే విడుదల చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి సరిపోవట్లేదు. కాబట్టి వీళ్ళకు ఒకే దఫాలో 2,00,000 కాకుండా వీళ్ళకు ఇక విడతల వారీగా 4 విడతల వారీగా 50,000 వేలు అయితే వేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2,500 కూడా 16,000 కోట్లు అయితే విడుదల అయ్యింది. ప్రతి ఒక్కరికైతే ఇప్పుడైతే జీవో విడుదల చేశారు. ఈ నెల 26, 27 నుంచి అయితే మీకు పడడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇంటింటికి సర్వే చేస్తారు కాబట్టి మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, మీ పేరు మీద మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇక మీరు ప్రతి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే మీకు ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా, భూములు అలాంటివి అనేసి చూస్తారన్నమాట. అలాగా మీరు అలాగే కరెంటు బిల్లు కూడా మీకు ఫ్రీ అని ఈ నెల నుంచి అయితే వస్తారని ఇంటింటికి సర్వే చేస్తారు. కరెంటు బిల్లు ఫ్రీ అనేది కూడా 200 యూనిట్స్ అయితే మీకు చేయడం జరిగింది. ఇంటింటికి సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు మీరు కరెంటు మీటర్ కన్స్యూమర్ నెంబరు, అలాగే మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అభయహస్తం ఫామ్ రసీదు, ఇవన్నీ కూడా మీరు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా చెప్పాలండి. ఇక సర్వే చేసిన తర్వాత మీకు ఇక ఒకవేళ మిస్ అయితే మాత్రం 4 నెలలకు చేస్తారండి. మిస్ కాకుండా చూసుకోండి. ఇక చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.